అంటే చాలా బాధాకరమైన విషయం. జాతిని దేశంలో ఎక్కడైనా పోరాటంతోనే మనకు హక్కులు వస్తాయి. ఎవరి మీద పోరాటం చేయాలంటే రాజ్యం నడిపిస్తున్న వాళ్ళ మీదనే పోరాటం చేయాలి. అది సమయస్ఫూర్తితోని ఎత్తుగడలతోనే మనం పోరాటం చేయాలి. అడ్డగోలుగా మనము బలం ఉంది కదా, కత్తి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పోతే అట్లా 10 మంది వచ్చి మనం నరుకుతారు. కానీ సమయస్ఫూర్తితోని మనం యుద్ధం చేయాలంటే రాజకీయ యుద్ధం తెలివితేటలతోని ఒక ఇంటలెక్చువల్స్ టీం అంతా కూర్చొని ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు, ఎదుటివాడు యుద్ధం ఎలా ప్రకటిస్తున్నాడు, మనం యుద్ధం ఎలా ప్రకటించాలి, యుద్ధ వ్యూహాలు ఎట్లుండాలి, శత్రుని కొట్టాలంటే మనము మన యుద్ధ రణరంగం ఎట్లా ఉండాలనేది వ్యూహకర్తలు కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఎంఎంఎస్ కు ఈ సవినయంగా మనం